ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఈరోజు మనం ముందు ఎపిసోడ్లో తమోపహ వరకు చెప్పుకున్నాం. 361 ఎపిసోడ్, 61 నామం, 362 నామం కనుక తీసుకున్నట్లయితే చితి అంటే చితః ప్రోగు చేయడము, రాశిగా చేయడము అనేటువంటి దాని అర్థం అనమాట. అయితే ఏమిటి ప్రోగు చేయడము, ఏంటి రాశిగా చేయడం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ దీని తర్వాత నామం కనుక చూసుకుంటూ వెళ్తుంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. 363, 364 ఈ నామాలను కనుక చూసుకున్నట్లయితే చిదేక రసరూపిణి అనే వరకు ఉంటుంది. అయితే ఈ చా అనే అక్షరంతోనే ఉంటాయి చూడండి. ఇక్కడ చితి చిదేక రసరూపిణి దగ్గర అంటే దీన్ని కరెక్ట్గా కనుక మనం అర్థం చేసుకోగలిగితే, ఈ 363వ నామం తత్ఫల లక్ష ఆరాధ్య. దీన్ని కరెక్ట్గా కనుక విడదీస్తే అంటే తత్పద లక్ష ఆరాధ్య. తత్ అంటే పదముచే లక్షింపదగిన అర్ధ రూపిణి అయినటువంటిది శ్రీదేవి. తత్ అనే పదమును లక్షింపదగిన అంటే ఇక్కడ ఏంటంటేనండి, ముఖ్యంగా చూసుకున్నట్లయితే తత్తు త్వమ్ము అసి, తత్వమసి, అదే నీవుగా ఉన్నావు అని అర్థం. తత్ అని చూసుకున్నట్లయితే ఈ నామాన్ని గనక ఎవరైతే ఉచ్చరిస్తారో, తత్పద లక్షారాధ్య అనేటువంటి నామాన్ని కనుక ఎవరైతే ఉచ్చరిస్తుంటారో అప్పుడు మీకు ఎటువంటి జ్ఞానం కలుగుతుంది అంటే, ఇప్పుడు దీని తర్వాతే చూసుకున్నట్లయితే ఆ జ్ఞానం సంబంధించినటువంటి వస్తుంటారు చూడండి. చిదేక రసరూపిణి అంటే చిత్ ఏక రసరూపిణి, జ్ఞానమే ఏకరసముగా ముఖ్యమైనటువంటి రసముగా రూపము కలది శ్రీదేవి. చిత్ ఏక రసరూపిణి, చిదేక రసరూపిణి, దాన్నే చిత్ ఏక రసరూపిణి అంటారు. ఇదేంటంటే మనం ఎప్పుడు చాలాసార్లు చాలా సందర్భాల్లో వినుంటాం, బయట ఉన్నటువంటి బ్రహ్మాండమే మనలో పిండాండంగా ఉంది, మనలో ఉన్నటువంటిది ఇక్కడ ఉన్న పిండాండమే బయట బ్రహ్మాండంగా ఉంది అని కదా. అది ఎటువంటి బ్రహ్మాండము, ఎటువంటి పిండాండము అంటే మీరు గమనించండి ఒకసారి. బయట బ్రహ్మాండం ఏదుందో, అమ్మ లోపల ఉన్నటువంటి పిండము ఒక పిండాండం. ఓకే, దానికి పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది బయటకు పుట్టక ముందు వరకు కూడా. అందుకే మీరు చూడండి, మన రామాయణ మనకు ముఖ్యంగా మహాభారతంలో ఇంద్రుడు వజ్రాయుధం తీసుకొని లోపల ఉండేటువంటి పిండాలని ఖండిద్దామని వెళ్ళినప్పుడు అది నన్ను చంపకమని చెప్తూ ఉంటుంది. అంత చిన్నపిల్లవాడికి ఎలా తెలుస్తుందండి అంటే, ఆ యొక్క బ్రహ్మాండాన్ని ఎవరైతే నడుపుతున్నారో ఆ భగవంతుడికి ఉండేటువంటి జ్ఞానం అక్కడ కనెక్ట్ అయి ఉంటుంది పిండాండంలో ఉన్నప్పుడు. అందుకే చూడండి, మనకి భక్త ప్రహ్లాది సినిమాల్లో కూడా ఎందుకు మామూలుగా దాంట్లో మనం పుస్తకంలో చూసుకున్నా కూడా అదే ఉంటుంది, సినిమాలోనే కాకుండా. అక్కడ నారద మహాముని హిరణ్యకశిపుడి యొక్క భార్యకి చెప్తూ ఉంటే లోపల నుండి వింటూ ఉంటాడు, అని కొడుతూ నారాయణుడి గురించి చెప్తూ ఉంటే. మనము అంటే ఆ పిండాండంకు ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో భగవత్ శక్తి సంబంధం కలిగి ఉంటుంది. అందుకే చూడండి, చిన్నపిల్లలు పుట్టగానే మామూలుగా సింగిల్గా వదిలేసినప్పుడు అది ఆడుకుంటూ ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అదేదో ఆకాశం వైపు చూస్తారు. అంటే అప్పుడు భగవంతుడితో సంబంధాలు ఉంటాయి. పెరుగుతున్నా కొద్దీ, మనలో మాలిన్యాలు పెరుగుతున్నా కొద్దీ మనం భగవంతుడికి దూరం అవుతూ ఉంటాం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది, నీవు ఆ యొక్క పరమాత్మ వేరు కాదు అని చెప్తుంది, అంతా ఒకటే అనేటువంటి చెప్తుంది. ఈ నామాన్ని కనుక రెగ్యులర్గా చాంటింగ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, అందులో ముఖ్యంగా చిదేక రసరూపిణి అనేటువంటి నామాన్ని, చిత్ అంటే జ్ఞానము, ఏక రసరూపిణి ముఖ్యమైన రసముగా కలది. ఈ చిదేక రసరూపిణి అనేటువంటి నామం కనుక మనం నిత్యము కనుక చాంటింగ్ చేస్తుంటే జ్ఞానం పెరుగుతుంది.
ఆ జ్ఞానం ఎప్పుడైతే ఎటువంటి జ్ఞానం పెరుగుతుంది? ఈ బ్రహ్మాండము మనము వేరు కాదు, పరమాత్మ మనము వేరు కాదు, మనలోనే పరమాత్మ ఉన్నాడు, మనం పరమాత్మలో కలిసి ఉన్నాము అనేటువంటి విషయం అర్థమవుతుంది. మనలో పరమాత్మ ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? పరమాత్మ ఎలాంటి వాడు? ఈ విశ్వం కంటే పెద్దవాడు. అలాంటి వాడు మనలో ఉన్నాడంటే ఒకసారి ఆలోచించండి. మన లలితా సహస్రనామాలను చాలాసార్లు అనుకున్నాం. ఏంటి? తటిల్లత సమరుచిష చక్రోపరి సంస్థిత సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి, ఇలాంటివి చాలా ఉన్నాయి. అమ్మవారు ఎలా ఉంటుంది, మన లోపల ఏ రకంగా తిరుగుతుంది, ఏమిటి అనేటువంటిది కదా. కాబట్టి దాని తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే స్వాత్మానందలవీభూత బ్రహ్మానంద్యాన సంతతి. ఇక్కడ దీన్ని గనక విడగొట్టినట్లయితే స్వాత్మానంద, స్వ ఆత్మ, స్వాత్మ ఆనంద అంటే స్వాత్మానంద అంటే ఆనందము, లవీభూత స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. అంటే ఇక్కడ స్వ ఆత్మ ఆనందం, లవీభూత బ్రహ్మ ఆనంద సంతతి. అంటే దీని అర్థం ఏంటంటే అల్పముగా చేయబడిన బ్రహ్మము బ్రహ్మేంద్రాది సర్వదేవతల యొక్క ఆనంద స్థితిని సంతతి. అంటే దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఈ యొక్క ఆనందం ఎలాంటి ఆనందం అంటే బ్రహ్మాది అంటే బ్రహ్మాది ఎవరైతే ఇంద్రులు ఉన్నారో వాళ్ళందరికంటే ఎక్కువ ఆనందము అనేటువంటిది ఒక అర్థం కూడా వస్తుంటుంది. చెప్పాలంటే ఇంద్ర బ్రహ్మాదుల ఆనందముల కంటే ఎన్నో రెట్లు అధికము కలది. ఇంద్ర బ్రహ్మాదుల ఆనందముల కంటే ఇంకా ఎన్నో రెట్లు ఆనందము కలది అనేటువంటిది కూడా మనం ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఇది ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఈ యొక్క నామానికి ఈ యొక్క నామానికి లింక్ ఉంది. అలాగా చిదేక రసరూపిణి, మనము ఎవరైతే తరుణీ తాపసారాధ్య అనేటువంటి మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, ఇవన్నీ చేసుకుంటూ వస్తే ఏంటి? మనం కానీ తపస్సు చేస్తుంటే అమ్మవారి ఇది వస్తుంది. ఆనందం ఎలాంటిది అనేది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఏంటి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, తపస్సు అంటే కేవలం ఏదో కూర్చొని భగవద్ధ్యానం చేసుకోవడం అనేటువంటిది మాత్రమే అనుకుంటే తప్పు. మనం చేసే ప్రతి నామాన్ని ఎలా అయితే ఆస్వాదిస్తూ జపిస్తామో అలాగే ప్రతి పనిని కూడా భగవత్ స్వరూపంగా భగవంతుడికి చేసేటువంటి పనిగా గనక మనం చేయగలిగితే ఇది లభిస్తుంది. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. అంటే ఇంద్ర బ్రహ్మాదుల ఆనందము కంటే ఎన్నో రెట్ల ఆనందం కలుగుతుంది. అమ్మవారి గనక మనం ప్రసన్నం చేసుకోగలిగితే, ప్రతి దాంట్లో అమ్మవారిని చూడగలిగితే. శ్రీమాత్రే నమః.